పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ప్రేయర్ ఫర్ ద నేషన్ గ్రూప్లో చదివినటువంటి ప్రార్థన గురించి చెప్పుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూర్చుండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడున్న ఉన్న ఒక్కొక్కరి వైపు నిల్చుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. సో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకొస్తు అంటే యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత 50 రోజులకు వచ్చేటువంటి ఈ యొక్క పండుగ. ఈ యొక్క సమయానికి వారందరూ వచ్చినప్పుడు వీరందరూ కూడా ఒక చోట కూర్చుని ఉంటారు బైబిల్ ప్రకారం. సో అంతకుముందు యేసు ప్రభు చనిపోయినప్పుడు వీరందరిలో కూడా ఒక రకమైన భయం, ఒక ఆందోళన, ఒక రకమైన టెన్షన్ ఉంది. యేసు ప్రభు చనిపోయారు, యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు చనిపోయారు, మాకు పరిస్థితి ఏమిటి అని. కానీ వారందరూ కూడా ఆ భయము, ఆందోళన పక్కన పెట్టి ఒకటువంటి ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మకముతో వదిలిపెట్టకుండా 50 రోజుల నుంచి కూడా యేసుప్రభుని వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాగ్దానం మాలోనికి వస్తుంది. యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం, దేవుని యొక్క శక్తి నాలోకి వస్తుందని చెప్పి వారు బలముగా విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు వారందరి మీదకి దేవుని యొక్క శక్తి వస్తుంది. వారందరూ కూడా ఒక చోట కూర్చుంటారు. వారందరూ కూడా ఎక్కడికి ఎవరు అనుకున్న చోటికి వారు వెళ్ళిపోలేదు. వారందరూ కూడా ఒక చోట కూర్చొని కలిసి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చొని ఉండిన ఇల్లంతయు నిండెను. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో అప్పుడు వేగముగా బలముగైన గాలి వంటి ధ్వని ఆకాశం నుంచి సడన్గా వారి దగ్గరికి వస్తుంది. వారి దగ్గరికి వస్తుంది. అక్కడ వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. ఎప్పుడైతే వీరు విశ్వాసముతో, నమ్మకముతో దేవుని అంటిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ 50 రోజులు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మశక్తి వారి మీదకి దిగి వస్తుంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు యేసుప్రభు ఏ విధంగా సిలువ పొందాడు, యేసుప్రభు ఏ విధంగా మరణం పొందాడు, యేసుప్రభు ఏ విధంగా అయితే సమాధిలో ఉంచబడ్డాడో, మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో మనకు కూడా ఆ విధమైనటువంటి సిలువ పరిస్థితి వస్తుంది, మరణం పరిస్థితి వస్తుంది, లేకపోతే సమాధి పరిస్థితి. అంటే అంత కష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ మనకు వస్తూ ఉంటాయి. కానీ అక్కడితో అది అయిపోలేదు. యేసుప్రభు మరలా ఉత్థానం అయ్యారు. తర్వాత యేసుప్రభు శక్తి వస్తూ ఉంది. అదేవిధంగా మనకు కూడా మన విశ్వాసముతో, నమ్మకముతో ఈ విధంగా ఏ విధంగా అయితే శిష్యులలాగా ఉంటామో, ఈ యొక్క 11 శిష్యులు విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు మన జీవితాలను కూడా దేవుని యొక్క శక్తి వస్తూ ఉంది. బలమైన గాలి రూపంలో వస్తుంది. ఆ విధంగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం. యేసుప్రభు శిష్యుల్లో 11 మంది శిష్యులు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక శిష్యుడు ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారం, ఆయనకున్నటువంటి డబ్బు కోసం కానీ, ఆయనకున్నటువంటి ఆశ వల్ల ఆయన దాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఆయన యొక్క దృష్టి ఆ డబ్బు మీద ఉంటుంది. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ యొక్క డబ్బు ఆలోచన వలన, యూదా ఇస్కరియోతు తాను జీవితాన్ని నాశనం అయిపోతుంది. చివరికి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నాడు, ఉరి వేసుకొని చనిపోతూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ 12 మంది శిష్యుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? యేసుప్రభుని అనుసరిస్తూ ఉన్నాం, యేసుప్రభుని నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? మనము కూడా 12 మంది శిష్యుల్లో 11 మందిలాగా విశ్వాసంతో, నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసుప్రభుని అంటిపెట్టుకుని ఉంటూ ఉన్నామా? కొంచెం అటు ఇటు కదిలినా కూడా చివరికి ఆ శిష్యులందరూ కూడా యేసుప్రభుకి అంటిపెట్టుకున్నారు. కానీ ఒక శిష్యుడు మాత్రం యేసుప్రభు నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. సో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? అప్పుడు మరియమ్మ గారు కూడా, యేసుప్రభు తల్లి కూడా వారితో తోడుగా ఉండి ప్రార్థన చేసింది. మన పరిస్థితి కూడా ఎలా ఉంది? మనము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? ఓపికతో ప్రార్థన చేస్తున్నామా లేదా? అలా ప్రార్థన చేసినప్పుడు వీరందరూ కూడా దీవించబడ్డారు. కానీ ఒక వ్యక్తి నాశనమయ్యాడు. కేవలం తన యొక్క ఆలోచన వల్ల, తనకున్నటువంటి డబ్బు పిచ్చి వల్ల ఆయన నాశనం అవుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దాన్ని చూసుకోవాలి. తర్వాత వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా
గాలి వంటి ధ్వని శక్తి ఆ ఇల్లంతా వచ్చి నిండిపోయిందండి. ఆ ఇల్లంతా నిండిపోయిందంటే చూడండి, అక్కడ ఆ ఒక్క వ్యక్తి మీదకి రాలేదు. ప్రార్థన చేసినప్పుడు ఆ 10 వ్యక్తుల మీదకి రాలేదు. ఆ ఇల్లంతా నిండిపోయింది. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన ఇల్లంతా, మన కుటుంబం అంతా కూడా వచ్చేస్తుందండి. కానీ వారికి స్వీకరించేవారు యోగ్యత లేనప్పుడు దాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతూ ఉంటారు. స్వీకరించే వాళ్ళు యోగ్యత కలిగి ఉంటే దాన్ని వాళ్ళు స్వీకరించగలరు. కాబట్టి అటువంటి పరిస్థితి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మన ఇల్లంతా కూడా, మన యొక్క ఉన్న ప్రదేశం అంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉంది. అప్పుడు మూడవ వచనంలో, అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి వారున్న ఒక్కొక్కరి వైపు నిల్చుంటా వారికి కనపడింది. అప్పుడు దేవుని యొక్క శక్తి అగ్ని నాలుకల రూపంలో వారి మీదకి వచ్చినప్పుడు వారందరికీ కూడా దేవుని యొక్క శక్తి వారిలోనికి వస్తూ ఉంది. అగ్ని నాలుకల రూపంలో వస్తూ ఉంది. వారికి మాట్లాడే శక్తిని దేవుడి గురించి మాట్లాడడానికి బలమును ఆయన ఇస్తూ ఉన్నారు. 4వ వచనంలో, వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. వీరందరికీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉన్నారు. వాళ్ళు అనుగ్రహించిన కొలది కూడా అన్య భాషలలో మాట్లాడుతున్నారు. వారంతా కూడా వేరే వేరే భాషలలో, వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి వారిలోనికి వస్తుంది. వారు మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. అప్పటి వరకు కూడా భయంతో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని శక్తితో పొందుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా వీరందరూ కూడా, ఈ 11 మంది కూడా శిష్యులు కూడా ఉన్నటువంటి వీరందరూ కూడా గొప్ప వ్యక్తులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా దేవుడి మీద ఆధారపడి ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఆ విధముగా మనం కూడా గొప్ప వ్యక్తులుగా మారుతూ ఉన్నాం. ఏ విధంగా అయితే వారు లోకమంతా కూడా తిరిగి దేవుడి కోసం సువార్త చేశారో, దేవుడి కోసం వారు బోధించారో, మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం దేవుని యొక్క ప్రేమను, యేసుప్రభు యొక్క ప్రేమను పంచడానికి, యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని, దేవుడు ప్రేమామయుడు, దేవుడు అందరిని ప్రేమించమంటున్నాడనే ఒక సత్యాన్ని, మంచి మాటలను ఇతరులకు చెప్పే ఒక కృపను మనకు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ మనం దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు అదంతా కూడా మనకు జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలని ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క దీవెన కోసం వెయిట్ చేసుకుంటూ ఉందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.